అంత కక్ష కట్టి అంత ప్రేమించినటువంటి తన భర్తే ఈ రోజు కసాయిగా మారి తుపాకీతో తనని కాల్చిండు. బోయిన్పల్లిలో ఉన్నటువంటి వాళ్ళ అక్కతోనే పెళ్లి చేయడం జరిగిందంట. ఒక 30 ఇయర్స్ అవుతుందంట వాళ్ళ పెళ్ళై. 2 పిల్లలు కూడా ఉన్నతల్లో ఒక పాప కూడా చనిపోయిందంట. సో బాబు ఉన్నాడంట. తర్వాత మళ్ళీ వాళ్ళ చెల్లినే లవ్ చేసి పెళ్లి చేసుకోవడం జరిగింది. అత్త మానేవారికల్లా పోయేవారకల్లా శబ్దం చప్పుడు వినబడ్డది. కాళ్ళు కిందనే తలకాయ అటు ఉంది, రక్తం మడుగులు ఉంది అంటే గను చప్పుడు అయినాక చప్పుడే వినబడలేదమ్మా. ఎవ్వరు రాలేరు. నేను ఒకదాన్ని కొట్టుకున్నా వస్తున్నా. అంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. లాస్ట్ 6 months నుంచి అందరికి డౌట్ వచ్చింది ఇట్లాంటి బిహేవియర్ అతనికి వచ్చింది. నమస్తే, నేను మీ యాంకర్ లావణ్య. వెల్కమ్ టు శివ స్టూడియో. ప్రస్తుతం మల్కాజిగిరిలో ఈరోజు మార్నింగ్ జరిగినటువంటి ఇష్యూ తెలిసిందే. సో భర్తనే తుపాకీతో తనను కాల్చి చంపడం జరిగింది. సో అరుణ్ అనే వ్యక్తి నిషా రాణిని చాలా దారుణంగా వాళ్ళ ఇంట్లోనే మాట్లాడదామని చెప్పేసి అయితే మార్నింగ్ పిలవడం జరిగిందంట. సో బ్యాక్ సైడ్ విజువల్ చూడొచ్చు. సో రక్తం మడుగులోనే ఉంది. సో ఇప్పుడైతే ప్రజెంట్ అయితే తను డెడ్ బాడీ మాత్రం వచ్చేసి గాంధీ హాస్పిటల్లోనే ఉంది. సో నాకు తెలిసి అరుణ్ కార్ అనుకుంటా. బట్ అసలు ఎందుకు చంపాడు, అసలు ఏంటి వీళ్ళిద్దరి మధ్యలో ఎలాంటి గొడవలు అనేవి ఉన్నాయా, మరీ కాల్చి చంపే అంత ఏం జరిగింది, అసలు ఏంటి వాస్తవం ఎంత ఉంది అవాస్తవం ఎంత ఉందని చెప్పి తెలుసుకోవడం కోసం అయితే ఈరోజు మల్కాజిగిరికి రావడం జరిగింది. సో నా బ్యాక్ సైడ్ విజువల్ కూడా చూడొచ్చు. వాళ్ళ మమ్మీ అనుకుంటా. ఒకసారి తనతో మాట్లాడడానికి అయితే ట్రై చేద్దాం. సో బేసిక్గా అరుణ్ వాళ్ళ మమ్మీ అంత గారాభంగా పెంచినా కూడా ఏ రోజు కూడా తల్లిని అమ్మ అని పిలిచేవాడు కాదంట. నిజంగా చాలా దారుణం అని చెప్పొచ్చు. ఆ అమ్మని కూడా చాలా కొట్టేవాడంట. అలాగే నిషా రాణిని కూడా చాలా కొట్టేవాడంట. అంటే నాకు తెలిసి ఇది ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్లనే తను ఆ అమ్మాయిని చంపిండని చెప్పేసి అంటే చాలా క్లియర్గా చెప్పొచ్చు. ఏందో దప్పు వినబడ్డది. ఏ టైం వరకు వచ్చింది అది? పొద్దున్న 4 గంటల కల్లానే అయ్యింది. 4 గంటల 4-5 గంటల కల్లా. నీతో ఎప్పుడు మాట్లాడిండు నీ కొడుకు? ఎప్పుడు మాట్లాడతాడు? ఎప్పుడో ఒకనాడు మాట్లాడతాడు అంతే. ఇప్పుడు ఫస్ట్ పెళ్లి నువ్వే చేసినావా? ఫస్ట్ పెళ్లి పిల్లలు ఉన్నారా? మా పిల్ల చచ్చిపోయింది. ఇప్పుడు ఈ సెకండ్ ఆమె లవ్ మ్యారేజ్ చేసుకున్నాడా? ఎవరు? వాళ్ళ చెల్లెనే. పిల్ల పెద్ద సొంతం చెల్లెనే. ఎట్లుండేటోళ్ళు? కొట్టేటోడా? ఆమె నిషాన్ మంచిగానే చూసుకునేటోడా? కొన్ని దినాలు మంచిగానే ఉన్నారు. వాళ్ళు కూడినప్పుడు ఎట్లున్నారు? మంచిగానే ఉన్నారు. ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఆయన పెళ్లి చేసుకొని? ఓ మా వాళ్ళు కూడా ఎన్నేళ్ళు అవుతుందో. నేను దోలుకొచ్చి పెళ్లి చేసి అయితే 5 ఏళ్ళు. 5. ఈమెను నిషాతో పెళ్లి చేసి ఫస్ట్ ఆమెకు పెళ్లి చేసి 30 ఏళ్ళు దగ్గరకు వస్తుంది. 30 ఏళ్ళు. అప్పటి నుంచి నేను అలాగనే నిన్ను చూసుకునేటోడు కాదా? నన్ను చూసుకున్నా. నేను ఆయన తెరువు నేను సంపాదించుకున్నా. నాది నాకున్నది. ఆయనంతలో ఆయన ఉన్నాడు, నా అంతలో నేనున్నా. మంచిగానే ఉన్నా. ఇప్పుడు నువ్వు తీసుకొచ్చుకొని పెంచుకున్నావంట కదా? అవును. పుట్టిన పిల్లగాని వారేసిపోయిండ్రు ఉచ్చకుండి ఇక్కడ సికింద్రాబాద్. నాకు ఒక బెస్ట్ ఆమె మోండ గంపలు మోతు, నేను కూరగాయ గంపలు మోతు. పిల్లలు లేరని ఇంత పిల్లగాడి కదా అని చుట్టబట్టలు గంపలు వేసింది. అప్పుడు మా మేనమామ ఈ ఊర్లో పెద్ద పైలువాడు దొర మధుసూదన్ రెడ్డి అంటే ఊరంతా పూలు పడుతుంది. మరి నువ్వు ఇంత కష్టపడి పెంచినావు, ఇట్లా చేస్తాడని అనుకున్నావా? అమ్మ మంచిగా ఉన్నాడు. డిగ్రీ చదివిండు. ఎవరితోటి కొట్లాట ఎరకలేదు, పంచాది ఎరకలేదు, ఏది లేదు. ఇక పెళ్లి అయినా వద్దుగానే ఇట్లా లేచి ఇక దేవునికి ఎరక. ఎవరేం చేసిండ్రో, ఎవరికి పుడుతుందో దాని ఉసురు, నా ఉసురు ఎవరికోసారి మంచిగుండే. మంచిగుండే. సినిమాలో పోయినా ఏడికి పోయినా నేనే ఆ కొడలు ఏమనలే, నీ కొడలు ఏమనలే. అంటే ఇప్పుడు ఈ చంపే 2-3 రోజుల ముందు అరుణ్ మీ కొడుకు నిషతో ఏమన్నా గొడవ పెట్టుకున్నా? మంచిగున్నాడు. లేదు. మరి పొద్దున రమ్మని చెప్పింది అని అంటున్నారు. అదేనమ్మా, ఇదే గొడవప్పుడే అవుతున్నదేమో లోపట. నన్ను పిలిచింది. నేను వంటలు పోసి చీర గిట్ల దులుపుకొని కట్టుకొని పోయే వరకలని కాళ్ళు బయటికి ఉన్నాయి, తలకాయలో పెట్టుకుంది అంతే. అసలు ఆ గన్ను ఎక్కడిది? నువ్వు ఎప్పుడు? నాకు తెలియదు. మా కుటుంబంలా
వాళ్ళ కుటుంబంలో వాళ్ళకి గన్నుల అలవాటు లేవు. ఇప్పుడు ఆయన దగ్గర డబ్బులు ఉంటాయా మరి ఇట్లా గన్ను కొనుక్కునే అంత డబ్బులు అయ్యా మరి మస్తుగా సంపాదించిన కదా నువ్వు సంపాదించిన డబ్బులే నేను సంపాదించిన, ఆయన కూడా సంపాదించుకుంటు. లంగ దొంగ కాడు, తాగుబోతోడు కాదు. మరి ఎందుకు ఇట్లా అయిందో దేవునికి. ఒక దోస్తు అంటే ఫ్రెండ్ తీసుకొచ్చుకున్నాడంట కదా, నిజమే? ఎవడో ఒక దుర్గోడు వచ్చిండు, నేనే పిలిచిన. గాడికి వస్తే ఏడికి వచ్చినావు, ఎవరు నువ్వు అన్న. ఏమో ఇక టైం ఏం చూసినా. ఇప్పుడు ఆ గన్ శబ్దం అయినాక నేను అత్తమ్మ అని పిలిచిన తర్వాత మీ చుట్టుపక్కల వాళ్ళు ఎవ్వరు రాలేదా? ఓ గను సప్పుడు అయినప్పుడు ఏడొచ్చింది తల్లి, అంతకు ముందే అన్నది. గను సప్పుడు అయినాక సప్పుడే అయిన వాళ్ళు లేదమ్మా, ఎవ్వరు రాలేరు. నేను ఒకదాన్ని కొట్టుకున్నా మసుకున్నా. గింత పిల్ల వచ్చింది, గింత పిల్ల వచ్చి ఫోన్లు చేసింది. ఆ తల్లి ఉండి ఆ నాయనమ్మ మొత్తుకుంటుందే, జర పోయి ఫోన్లు చేయాలి. పిల్ల ఒక్కటి వచ్చి. ఇప్పుడు మీ కోడలు నిషారాని వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పిల్లా మరి ఇట్లా జరిగింది అని? పోలీసు వాళ్ళే చెప్పారు. వాళ్ళు రాలేదు ఇప్పటిదాకా? రాలేదు. మరి తల్లి ఒక తమ్ముడు ఉన్నాడు, ఓ మరమ నన్ను ఉన్నాడు, మీ అన్నమామలు కూడా ఉన్నారు. కానీ నేను రాలేదు. ఆయన ఒక్క ఆయన 100 ఏళ్ళు బతుకుతాడని ఆమె సాయం చేసిండు. ఆమె ఆయన పేరు కూడా పోయింది. ఇప్పుడు ఇంకో ఈమె ఆ పిల్లని పోయినప్పుడల్లా ఈమె ఇట్లా ఆ పిల్ల చూస్తుంది. ప్రస్తుతానికి అయితే అంటే అమ్మ నాకు తెలియదు అంటుంది, వాళ్ళు బ్యాక్ సైడ్ మాత్రమే ఉంటారంట. ఒకసారి వీళ్ళ కాలనీ వాస్తులైనా కావచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ అయినా కావచ్చు, ఒకసారి అడిగే ప్రయత్నం చేద్దాము. అన్న నమస్తే, మీరేమవుతారు అరుణ్కి? ఏం లేదండి, కాలనీ వాసులు. అంటే ఎట్లుండేటోడు ఆయన మెంటాలిటీ ఇంతేనా? అంటే ఏం తెలియదండి. ఇప్పుడు ఈ మధ్యలో అట్లా అయింది. ఆయన ఇంతకుముందు అంతా బాగానే ఉండేవాడు. అంటే మరీ ఇక్కడ చుట్టుపక్కల ఎర్లీ మార్నింగ్ అంటున్నారు, ఎలాంటి శబ్దాలు వినిపించలేదా? అందరికి సౌండ్ వినోటే అందరు బయటకు వచ్చే వరకు ఎస్కేప్ అయిపోయిండు, పారిపోయిండు. అంటే ఇప్పుడు నిషారాని ఇక్కడ బ్యాక్ సైడ్ ఉంటుంది అంటుంది కదా, ఎప్పుడైనా మీతో అమ్మ వాళ్ళు మాకు 30 ఏళ్ళ నుంచి పరిచయం, ఈరోజు కొత్త పరిచయం ఏం కాదు. అంటే మీ గల్లీలోనే ఇట్లా జరిగింది కదా అన్న, అంటే మీతో మంచిగా ఉండి సో ఎప్పుడు మాట్లాడే వ్యక్తి అట్లా చేస్తారనేసరికి అంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. లాస్ట్ 6 months నుంచి అందరికి డౌట్ వచ్చింది, అంటే ఇట్లాంటి బిహేవియర్ అతనికి వచ్చిందని. అంతకుముందు లేదు, అంతకుముందు మంచిగానే ఉండేవాడు. లాస్ట్ 6 months నుంచి అట్లా తయారయ్యాడు. మీ అన్న కొడుకు అంటే చిన్నప్పటి నుండి ఆయన మెంటాలిటీ ఇట్లనే ఉండేదా, లేకపోతే ఈ మధ్యలో ఏమన్నా మారాడా? మేము అక్కడ ఉంటాం, ఈడ ఉండము. మేము చిన్నప్పటి నుంచి అలాగనే ఉన్నాం. అలాగనే మాకు అసలు మాకే తెలియదు ఆ ఇంట్లో ఏమైంది ఏం కథ. నాకు రాత్రి 3 గంటల 4 గంటల రాత్రి నాకు ఫోన్ వస్తే నేను నార్సింగ్కి వెళ్ళి వచ్చే వరకు నాకు 8-8:30 అయింది. నార్సింగ్కి వెళ్ళి నేను వచ్చే వరకు ఎప్పుడు చేస్తే వచ్చినాం, మాకు తెలియదు ఇది. మాకు వాళ్ళకి సరిగా మాటలు లేదు చాలేళ్ళ నుంచి. మా అన్న చనిపోయి ఇప్పుడు చాలా 20 ఏళ్ళు అయిందో ఎక్కువ అవుతుందో. మీరేమవుతారన్న అరుణ్కి? రిలేషన్స్ అంటే ఇప్పుడు అరుణ్కి అయినా కావచ్చు, నిషారానికైనా కావచ్చు, గొడవలు అయితే ఎప్పుడైనా మీ ఫ్యామిలీలో ఎప్పుడైనా ఎవరికైనా తెలుసా? ఈ మధ్యనే ఏదో గొడవలు అవుతున్నాయని తెలుసు, కానీ మేము అంత పట్టించుకోవాలి, మరి అంత తెలియదు. అంటే ఆ అమ్మని చూస్తే చాలా పాపం, ఆమె ఒకతే ఉన్నట్టుంది, మీరు అందరు సపోర్ట్ ఉన్నారు. ఇప్పుడు ఆమెను చూసే మేము వచ్చినాము అంతే, ఆమె గురించే మేము ఉన్నది, ఇలా పడ్డది ఆమె గురించి. ఒక్కడే అబ్బాయి అంట కదా? ఒక్కడే అబ్బాయి. అంటే 2 పెళ్ళిళ్ళు అయిన విషయాలు కూడా మీకు తెలుసు? అంటే ఆ పెద్ద ఆమె వల్ల గొడవల, లేకపోతే ఈ అమ్మాయి వల్ల? ఇద్దరితో గొడవలే అయినా. ఇద్దరితో గొడవలు? అంటే పెద్ద ఆమె తర్వాత ఈమె చేసుకోవడం వల్లనే గొడవలు ఎక్కువ. అంటే ఎలాంటి గొడవలు వీళ్ళకి? మాకు మేము ఇక్కడ ఉన్నాం కాబట్టి మాకు అంత డీటెయిల్స్ తెలియదు. వీళ్ళ ద్వారానే ఏదో చెప్తేనే తెలుసు, ఇట్లా అవుతుంది ఇట్లా అని అంతే. ఇప్పుడు కూడా మా దగ్గర దాకా రాలే కూడా వాళ్ళు. మేము ఇంత అవుతుందని మేము అనుకోలేదు, ఇంత ఘోరంగా ఉందైతే అనుకోలేదు. మామూలుగా గొడవలు అంటే మీతో ఎప్పుడైనా మాట్లాడిండా ఈ 2-3 రోజులు? లేదు. ఏం మాట్లాడలేదు. సో వాళ్ళ ఇల్లు అయితే చూడొచ్చు, చుట్టూ అక్కడ నుండి మొదలు పెడితే ఇక్కడ దాకా ఉంది, కానీ ఇంటి చుట్టూ మాత్రం సీసీ క్యామ్స్ ఉన్నాయని కూడా చెప్పొచ్చు. ఇంకొకటి ఏంటంటే ఆ అమ్మ అయితే అరుణ్ని అంటే ఐ మీన్ హాస్పిటల్ నుండి తీసుకొచ్చుకొని చిన్నప్పటి నుండి చాలా గారాభంగా పెంచిందంట. అంటే చుట్టుపక్కల వాళ్ళు అడిగితే చెప్తున్నారు. కానీ ఈరోజే ఆ కన్న తల్లికి సో సపోర్ట్గా ఉన్నటువంటి వ్యక్తి ఆయన వైఫ్తో ఉన్నటువంటి గొడవల ఏంటనేది అయితే తెలియడం లేదు, కానీ తననైతే కాల్చి చంపడం జరిగింది. కానీ పాప ఆ అమ్మకి తను భరోసా అవుతాడు. ఆమె చాలా ఏజ్డ్గా ఉంది, ఆమెకి తోడుగా ఉన్నటువంటి కొడుకు ఇప్పుడు లేడు అని చెప్పేసి చెప్పుకుంటూ చాలా ఏడుస్తుంది. నిజంగా చాలా బాధాకరం అనిపిస్తుంది. అంటే పిల్లలు లేకపోయినా కూడా చాలా కష్టపడి పెంచిందంట ఆమె తీసుకొచ్చుకొని. తర్వాత ఆ అమ్మాయి పెళ్లి చేసిందంట, మళ్ళీ తర్వాత ఆ పెళ్లి చేసుకున్నటువంటి వాళ్ళ
వైఫ్ వాళ్ళ చెల్లినే మళ్ళీ అరుణ్ పెళ్లి చేసుకుని ఈరోజు పాపం వాళ్ళ కుటుంబానికి ఆ నిషారాన్ని లేకుండా చేశాడు. ఈ అమ్మకి కొడుకు లేకుండా అయిపోయాడు. అంటే ఈ ఏజ్లో తనను చాలా జాగ్రత్తగా చూసుకునేటువంటి కొడుకే ఆసరగా లేకుండా వెళ్ళిపోయాడు. కానీ దాదాపుగా చుట్టుపక్కల వాళ్ళందరూ అడుగుతున్నారు, చాలా మంచి వ్యక్తిని, మరి ఎందుకు ఇలా చేశాడో అర్థం కావడం లేదని చెప్పేసి అయితే మాట్లాడడం జరుగుతుంది. సీరియల్లోనే ఉంటారా అండి? అంటే జనరల్గా ఎప్పుడైనా అరుణ్తో మీరు మాట్లాడము, ఆయన వ్యక్తిత్వం ఎలాంటిది అసలు? అప్పుడైతే మాకు అలా కనిపించలేదు, ఎవరితో ఎక్కువ ఉండకపోతున్నాను. సైలెంట్. ఆయన కూడా ఏం జాబ్ చేస్తాడు అసలు అతను? జాబ్ అంటే ఏదో ఒక బిజినెస్ చేస్తుంది అంతే. పర్టికులర్గా ఈ జాబ్ అని బైబర్త్ మొత్తం ఇక్కడేనంట కదా, అమ్మ తీసుకొచ్చుకొని పెంచింది అంటున్నారు, నిజమేనా? దత్తత తీసుకుంది అంటే అమ్మను కొట్టేవాడు, ఇట్లా బాగా చూసుకోకపోయాడు అని అంటే మీరు ఏరియాలో ఉన్నారు కాబట్టి జనరల్గా చెప్తూ ఉండేది ఎప్పుడన్నా ఈ అమ్మ? అట్లా ఆమె మంచిది, అమ్మ బతుకుతుంది, వాళ్ళతో ఎక్కువ ఉండకపోతుంది. అంటే మీ ఏరియాలోనే ఇట్లా జరిగింది కదా అన్న, ఇట్లా మేమే సర్ప్రైజ్ అవుతున్నాం. ఆయన దగ్గర రివాల్వర్ ఉన్నది అన్నది మాకు ఇప్పటిదాకా తెలియదు. ఎప్పుడన్నా ఇట్లా బయటికి వచ్చి గొడవలు పెట్టుకునే వాళ్ళ, ఇట్లా రోడ్డు మీద గొడవలు పెట్టుకుని అట్లాంటివి ఏం లేవు లోపటే? నైట్గా లోపలనే జరిగింది అంత. ఇప్పుడు ఈ అమ్మకు మరి ఎవరైనా సపోర్ట్ ఉన్నారు ఇక్కడ? మీ ఏరియా వాళ్ళు సపోర్ట్ చేస్తారా మరి? వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు, ఫ్యామిలీ ఆడ కూర్చున్న వాళ్ళు అంతా ఫ్యామిలీ మెంబర్స్. కానీ ఆమె తరఫున రానన్నారు. అంటే ఇప్పుడు నిషా రాని వాళ్ళ తరపున అంటే ఫస్ట్ వాళ్ళ అక్కనే పెళ్లి చేసుకున్నాడంట కదా? అక్కని చేసుకుని తర్వాత ఈమెను ఎత్తుకొని వెళ్ళిపోయారు. లవ్ మ్యారేజ్ మళ్ళీ. ఓకే. నేను స్టార్టింగ్ చేసిన కదా, స్టార్టింగ్లో దీన్ని యాడ్ చెయ్యి సరేనా? సో అరుణ్ రివాల్వర్ అసలు ఎక్కడి నుండి తెచ్చుకున్నాడు, ఆయన దగ్గర అసలు ఎప్పటి నుండి ఉంది అనేది అయితే నిజంగా వీళ్ళకి కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే అలాగే ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళకి కూడా షాక్గానే ఉందంటే. ఇంకొకటి ఏంటంటే అరుణ్కి కూడా ఒక వ్యక్తి హెల్ప్ చేశారని అయితే చెప్పడం జరుగుతుంది. సో యాక్చువల్గా మీకు విజువల్స్ లోపలికి వెళ్ళి చూద్దామని అప్పటి నుండి చాలా వరకు ట్రై చేసినాం, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా అడిగాం. కానీ సో బ్యాక్ సైడ్ అయితే వాళ్ళు లాక్ చేసుకొని ఉంది, ఎందుకంటే పోలీస్ వాళ్ళు అది ఎవరు తీయొద్దని చెప్పేశారంట. సో విజువల్స్ అయితే చాలా క్లియర్గా చూడొచ్చు. ఆ అమ్మాయి అక్కడ చూసుకుంటే బండ మీద అయితే రక్తం మరకలు కూడా ఉన్నాయి. అంటే అది గన్తో కాల్చడం జరిగింది కాబట్టి టోటల్గా అటు సైడ్ అది అక్కడ ఆ దూది ఎక్కడైతే పడేశారో అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కలనైతే సో చాలా క్లియర్గా రక్తం మరకలు ఉన్నాయి. సో మళ్ళీ అరుణ్ కూడా ఈ అమ్మాయిని చాలా లవ్ చేసి తీసుకొచ్చుకున్నాడంట, అంటే ఇంటికి తీసుకొచ్చుకున్నాడంట. ఫస్ట్ వైఫ్ వాళ్ళ చెల్లినే తను పెళ్లి చేసుకోవడం జరిగిందంట. మరి ఎందుకు అంతగానో కాల్చి చంపాడు అనేది అయితే ఎవరికి అర్థం కావడం లేదు. కానీ అందరు చాలా మంచి వ్యక్తి అంటున్నారు, కానీ అతని గురించి చెప్పాలంటే మాత్రం చాలా భయపడుతున్నారు. దానికి ఆపోజిట్లో కూడా చాలా క్లియర్గా సీసీ క్యామ్ ఉంది. ఆ సీసీ క్యామ్ కూడా నాకు తెలిసి పనిచేయడం లేదనుకుంటే, ఎందుకంటే ఇల్లు చుట్టుపక్కల మొత్తం సీసీ క్యామ్స్ పెట్టుకున్నాడు. కానీ ఎందుకంటే తనే గన్తో కాల్స్తాడు కాబట్టి చాలా క్లియర్గా సీసీ క్యామ్స్ కూడా తను దాన్ని ఆఫ్ చేయడం జరిగిందని చెప్పడం జరుగుతుంది. ఇల్లు చాలా పెద్దగా ఉంది. అమ్మ చాలా కష్టపడి అంటే దత్తత తీసుకున్నటువంటి కొడుకుని అంత కష్టపడి పెంచినా కూడా ఈరోజు ఆమెకి ఆసర కాకుండా అయిపోయిండు అరుణ్. సో ఎందుకు నిషా రాణిని చంపాడు అనేది అయితే సో ఇప్పటికీ తెలియడం లేదు. చూద్దాం. థ్యాంక్ యూ. సో అరుణ్ అయితే ప్రస్తుతానికి అంటే ఇదే పుట్టి పెరిగిన ప్లేస్ అని చెప్పొచ్చండి, మల్కాజిగిరి. సో ఎవరైతే వాళ్ళ అమ్మ మాట్లాడినటువంటి ఆ అమ్మకి తనైతే దత్తత తీసుకొచ్చుకున్నాడంట, అంటే తీసుకొచ్చుకొని పెంచినటువంటి వ్యక్తి అని అయితే చెప్పడం జరుగుతుంది. సో ఆయనకి పెళ్ళై కూడా 30 సంవత్సరాలంట, ఒక పాప కూడా ఉండే. ఆ అమ్మాయి పెద్దగా అయిన తర్వాత చనిపోయిందని అయితే చెప్పడం జరుగుతుంది. సో ఇంకొకటి ఏంటంటే ఎవరైతే ఫస్ట్ భార్యను పెళ్లి చేసుకున్నటువంటి అరుణ్ అదే ఆమెకు సంబంధించినటువంటి వాళ్ళ చెల్లిని నిషారాన్ని తను పెళ్లి చేసుకోవడం జరిగిందంట. అంటే చుట్టుపక్కల వాళ్ళు చెప్పినటువంటి విషయాలు ఏంటంటే ఏ రోజు కూడా తను బయటకు వచ్చేది కాదట అండి, కనీసం ఊడ్చేటప్పుడు ముగ్గేసేటప్పుడు మాత్రమే కనిపించేదంట, ఎప్పుడు ఇంట్లోనే పెట్టేవాడంట. మరి ఎలాంటి గొడవలైనాయి అని అడిగితే ఆ అమ్మకైతే నాకేం తెలియదని చెప్పేసి అయితే చెప్పడం జరుగుతుంది. సో అసలు ఎందుకు చంపాడనేది మాత్రం క్లియర్గా తెలియడం లేదు. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి బస్తీ వాసులను ఎంత అడిగినా కూడా సో ఇల్లు అయితే చాలా పెద్దగా ఉంది, పైన చూస్తే మాత్రం ఎగ్జాక్ట్లీ సీసీ క్యామ్స్ కూడా ఉన్నాయి. సో నాకు తెలిసి ఆ సీసీ క్యామ్స్ ఎందుకంటే తన ఇల్లే కాబట్టి తను ఎలాగో ప్లాన్ చేసుకొని అరుణ్ నిషారాన్ని చంపాడు కాబట్టి సో అంటే
ఆ సీసీ క్యామ్లో ఎలాగో మనం ఫుటేజ్ తీయడానికి ఉంటుంది, కానీ అవి కూడా వర్క్ చేయకుండా తను ఆఫ్ చేసిందని అయితే చెప్పడం జరుగుతుంది. సో ఈ పైన అయినా కావచ్చు, కింద అయినా కావచ్చు, చాలా క్లియర్గా సీసీ క్యామ్స్ ఉన్నాయి, కానీ బట్ ఆ సీసీ క్యామ్స్ అయితే పని చేయడం లేదు. సో ఈ చుట్టుపక్కల వాళ్ళని కూడా అడిగితే వాళ్ళు ఏమంటున్నారంటే నిషారా అనే అమ్మాయి అయితే చాలా మంచిది, సో ఆ అమ్మాయి ఎప్పుడు బయటికి వచ్చేది కాదు, ఎవరితోని మాట్లాడేది కాదని చెప్పేసి అయితే చాలా క్లియర్గా చెప్తున్నారు. కానీ అరుణ్ ఎందుకు అంత కక్ష కట్టి సో మాట్లాడదామని చెప్పేసి తనే పిలిపించిందని చెప్పేసి అయితే వాళ్ళ అత్తయ్య గారు చెప్పడం జరుగుతుంది. సో అరుణ్ మార్నింగ్ రావడం అంట, తనను అక్కడే తుపాకీతోని తను తీసుకొచ్చుకున్నటువంటి ఆ గన్తోని అక్కడే షూట్ చేయడం జరిగిందని చెప్పేసి అయితే చెప్తున్నారు. ఇది ఎర్లీ మార్నింగ్ 4:30 మధ్యలో జరిగిందండి ఈ ఇష్యూ వచ్చేసి. ఆ తర్వాత చుట్టుపక్కల వాళ్ళందరూ ఆ శబ్దానికి వినికి బయటికి రాగానే సో అరుణ్ ఇక్కడ నుండి అయితే పరారైందని చెప్పేసి అయితే చెప్పడం జరుగుతుంది. సో ఒకటి ముఖ్యంగా ఏంటంటే నాకు ఇక్కడ చాలా బాధ అనిపించింది. లో ఉన్నాడు యాదగిరిగుట్ట దగ్గరకి ఇన్ఫర్మేషన్ వచ్చిందని చెప్పేసి అయితే డిపార్ట్మెంట్ నుండి అయితే తెలియడం జరిగింది. చూద్దాం అంటే అరుణ్ బయటకు వచ్చిన తర్వాత ఏమైనా మాట్లాడతాడా అనేది అయితే తెలియడం లేదు. ఎందుకంటే వీళ్ళది కూడా ప్రేమ వివాహం అనే తెలుస్తుంది. సో ఫస్ట్ ఎవరైతే వాళ్ళ అమ్మగారు అయితే ఆయనకి బోయినపల్లిలో ఉన్నటువంటి వాళ్ళ అక్కతోనే పెళ్లి చేయడం జరిగిందంట. ఒక 30 years అవుతుందంట వాళ్ళ పెళ్ళి. 2 పిల్లలు కూడా ఉన్నతల్లో ఒక పాప కూడా చనిపోయిందంట. సో బాబు ఉన్నాడంట. తర్వాత మళ్ళీ వాళ్ళ చెల్లినే లవ్ చేసి పెళ్లి చేసుకోవడం జరిగిందంట. ఇప్పుడు ఏదైతే నిషా హాస్పిటల్ అంటే పోస్ట్ మార్టం దగ్గర తన దగ్గర ఏదైతే గాంధీ హాస్పిటల్లో ఉన్నటువంటి నిషాని చూడడానికి అయితే ఎవరు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అయితే రావడం లేదంట. సో ఇన్ఫామ్ చేసినా కూడా వాళ్ళు ఇప్పటివరకు అయితే తనను తీసుకెళ్ళడానికి తనను చూడడానికి అయితే ఎవరు రాలేదని చెప్పేసి వాళ్ళ అత్తయ్య చాలా క్లియర్గా చెప్తుంది. సో మార్నింగ్ టైంలో ఎప్పుడైతే అరుణ్ ఆ బుల్లెట్ పేల్చే ముందు కూడా అత్తయ్య అని పిలవడం కూడా జరిగిందంట. ఆమె వచ్చే లోపే ఆ 2 బుల్లెట్తోని కాల్చి తను పరిగెత్తడం జరిగిందంట. సో చాలా క్లియర్గా చెప్తుంది అమ్మ. సో ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు ఆ పోస్ట్ మార్టం దగ్గరికి అయితే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే బోయినపల్లి నుండి అయితే ఇప్పటిదాకా రాలేదు, ఒకవేళ రాకపోతే నేనే సంతకం పెట్టి నేనే తీసుకొచ్చి దహన సంస్కారాలు చేస్తా అని చెప్పేసి అయితే అమ్మ చెప్తుంది. నిజంగా అంతమంది ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నా కూడా ఈరోజు నిషారాణి అయితే ఒక అనాథనే అని చెప్పొచ్చు. ఎందుకంటే హాస్పిటల్లో అక్కడ పడి ఉన్న ఇప్పటిదాకా ఎవరు ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఆమెను చూడడానికి రాలేదు. ఎందుకంటే అక్క మొగున్నే పెళ్లి చేసుకుంది కాబట్టి ఎవరికైనా చాలా కోపం ఉంటుంది. మరి లోపట ఏం జరిగింది అనేది అయితే ఇప్పటిదాకా అయితే ఏం తెలియడం లేదు. అంత కక్ష కట్టి అంత ప్రేమించినటువంటి తన భర్తే ఈరోజు కసాయిగా మారి తుపాకీతో తనను కాల్చిండు. అది అసలు ఎంతవరకు నిజం అనేది కూడా తెలియడం లేదు. ఎందుకంటే మాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇది ఇంటి లోపల కూడా చూడొచ్చు, వాళ్ళు ఇక్కడే ఉంటారనుకుంటా. ఎందుకంటే ఆ అమ్మ ముందుగా నేను స్టార్టింగ్ నుండి చెప్తున్నా, ఆ అమ్మ దత్తత తీసుకున్నటువంటి వ్యక్తి అంట ఈ అరుణ్. ఆ అమ్మాయి విజువల్స్ మీరు ఒకవేళ లోపల కనిపిస్తే చూద్దాము కెమెరాలో. ఇటు సైడ్ వాళ్ళు ఉండడం జరుగుతుందంట, అమ్మ అక్కడ అటు సైడ్ ఉండడం జరుగుతుంది. మొత్తం వాళ్ళే చూసుకుంటారట. ఇక్కడ రెంట్ గింట అయితే ఏం లేదు. నార్మల్గా బస్తీవాసులు కూడా చెప్తున్నారు బాగానే పలకరిస్తాడు, అందరితో బాగానే మాట్లాడతాడు. మరి ఎందుకు ఇలా చేశాడు అనేది కూడా అర్థం కావడం లేదు. అంటే మరి ఆ అమ్మాయి మీద ఏమన్నా డౌటా? సో అంత పెళ్లి చేసుకున్నటువంటి వ్యక్తి కదా, అంత కసాయిగా మారి తుపాకీతో అలా చంపడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే రివాల్వర్ అసలు ఎక్కడిది, ఆ తుపాకీ ఎక్కడిది, అసలు ఆయన ఎక్కడి నుండి తీసుకొచ్చుకున్నాడు, ఎక్కడ కొనుక్కొచ్చుకున్నాడు అనేది సో అందరికీ క్వశ్చన్ మార్క్గానే ఉండిపోయింది. ప్లీజ్ రిక్వెస్ట్ ఖచ్చితంగా మీరు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఏ రోజైతే వాళ్ళ తల్లిని అమ్మ అని పిలవలేదంట, అంత గారాభంగా తీసుకొచ్చుకొని పెంచి ఇంత పెద్ద చేసినా కూడా సో ఆ అమ్మని కొట్టడము, అలాగానే ఆ ఫస్ట్ పెళ్లి చేసుకున్నటువంటి ఆ పిల్లని కూడా వెళ్ళిపోవడం జరిగిందంట. వాళ్ళ చెల్లినే ఎత్తుకొని రావడము, ఆ అమ్మాయితోనే ఉండడము. గత 5 సంవత్సరాలకి వెళ్ళి ఇందులోనే వాళ్ళు ఉండడం జరుగుతుందంట. వాళ్ళకైతే పిల్లలు లేరు. సో ఫస్ట్ ఒక పాప చనిపోయిందంట, ఫస్ట్ వైఫ్కి, తర్వాత ఇంకొక బాబు కూడా ఉన్నాడంట. సో ఆ బాబు అయితే చుట్టుపక్కల ఎక్కడ కనిపించడం లేదు. సో విజువల్స్ మీకు ఏమైనా చూపిస్తామనుకుంటే. సో ఇంకొకటి ఏంటంటే ప్రజెంట్ ఇప్పుడే మనకు తెలిసింది ఏంటంటే తన పరారీలో ఉన్నటువంటి వ్యక్తి గుట్టకి వెళ్ళడం జరిగిందంట. అక్కడ నుండి అయితే పోలీసులు ఇప్పుడైతే మల్కాజిగిరి పోలీస్ స్టేషన్లోనైతే అరుణ్ ఉన్నాడని అయితే మనకు తెలియడం జరుగుతుంది. సో మ్యాక్సిమం నేను స్టేషన్ కూడా వెళ్ళి డీటెయిల్స్ తీసుకోవడానికి ట్రై చేస్తాను. అట్లనే ఒకవేళ గాంధీ హాస్పిటల్లో ఉన్నటువంటి నిషారాణి దగ్గర కూడా వెళ్ళడానికి నేను ట్రై చేస్తాను. థ్యాంక్ యూ. ఖచ్చితంగా మీరు సపోర్ట్ చేయండి. ఎందుకంటే సమాజంలో రోజు రోజుకి ఇలానే జరుగుతున్నాయి. సో ఫ్యామిలీ సమస్యలతోని కూడా చనిపోవడము, ఆత్మహత్యలు చేసుకోవడము, ఇట్లా హస్బెండ్ అండ్ వైఫ్ పెళ్ళైన తర్వాత అసలు సరిగా ఉండలేకుండా ఎలాంటి
సమస్యలు ఉన్నా కూడా ఫస్ట్ మీకు పిల్లలు ఉన్నారు, పేరెంట్స్ ఉన్నది అని చెప్పేసి కొంచెం మీరు ఆలోచించుకొని నిర్ణయం తీసుకొని ఇలాంటి నిర్ణయాలు తీసుకోండి. అంటే ఇక్కడ ఏరియాలో ఎవరిని అడిగినా కూడా చాలా మంచి వ్యక్తి అనే చెప్తున్నాడు. కానీ ఆ మంచి వ్యక్తి ఎందుకు ఈరోజు ఆ గన్ తీసుకొని వాళ్ళ వైఫ్నే కాల్చి చంపిండు అనేది అయితే క్వశ్చన్ మార్క్గానే ఉన్నది. సో నిజంగా చాలా బాధగా అనిపిస్తుంది. ఆ అమ్మకైతే అంటే మేము చెప్పడానికి ట్రై చేసినాం, కానీ చాలా బాధపడుతూ ఉన్నది. సో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అయితే రావడం జరిగింది. నిషారానికి సంబంధించినటువంటి డెడ్ బాడీ ఏదైతే ఉందో అంటే ఆమెను తీసుకెళ్ళడానికి కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ రావడం లేదంట. సో పాప మా పెద్ద ఆవడం చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. ఆమె ఒక్కతే ఉంది, అందరికీ కాల్స్ చేస్తూ మాట్లాడుతూ ఉంది. ఎందుకంటే తను కూడా పెంచుకున్నటువంటి అరుణ్ ఇట్లా చేస్తాడు అని చెప్పేసి అయితే ఆమె నమ్మడం లేదు. సో ఎందుకంటే చాలా మంచి వ్యక్తి అనే చెప్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి కాలనీవాసులను అడిగితే అరుణ్ చాలా మంచి వ్యక్తి అంటే బయటకు వచ్చినప్పుడు కూడా బాగానే పలకరించడం, మాట్లాడడం ఇలాంటివి చేస్తూ ఉండేవాడంట. కానీ సడన్గా 6 నెలలకి వెళ్ళి ఎందుకు ఇలా మారిపోయాడు అంటే వాళ్ళిద్దరి మధ్యలో ఎలాంటి గొడవలు జరిగినాయి, ఏం జరిగినాయి అనే అయితే ఆ అమ్మ నాకైతే తెలియదండి అని చెప్పేసి చెప్తుంది. ఎందుకంటే ఆమె కూడా పెద్ద ఆవిడ, ఎక్కువ మాట్లాడిపించారు లేదు. ఇంకొకటి ఏంటంటే సో వాళ్ళ అక్క పెళ్లి చేసుకున్న తర్వాత ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడంట. అంటే పిల్లలు పుట్టకనా లేకపోతే సో ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి రీజన్ అనేది కూడా ఆ అమ్మాయి చాలా క్లియర్గా చెప్పడం లేదు. సో బస్తీ వాసులు అయితే నిజంగా చెప్పాలంటే చాలా భయపడుతున్నారు. ఎందుకంటే వాళ్ళ భార్యనే అంత దారుణంగా తుపాకీతోని కాల్చి చంపడం జరిగింది. రేపు మమ్మల్ని కూడా ఏమైనా చేస్తాడా అనే థాట్లోనే కాలనీ వాసులు అయితే ఎవ్వరు కూడా మాట్లాడడానికి ముందుకు రాలేదండి. చూస్తూనే ఉండండి వాస్తవాలు ఏంటనేది. థ్యాంక్ యూ.